వెల్కమ్ టు బిగ్ న్యూస్. సైన్స్లో మరీ ముఖ్యంగా మెడికల్ సైన్స్లో ఎన్నో అద్భుతాలు విశేషాలు ఎప్పుడు మనకు కనబడుతూనే ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తికి 3 కిడ్నీలు ఉంటాయా? 3 కిడ్నీలు, ఇది నమ్మశక్యమా? కానీ ఒక అరుదైన సంఘటన వచ్చింది. ఆ అరుదైన సంఘటనను ఒలివ్ హాస్పిటల్లో డాక్టర్ సయ్యద్ ఆమెర్ దాన్ని డీల్ చేశారు. ఆయన దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని సాల్వ్ చేశారు. అసలు ఏం జరిగింది, 3 కిడ్నీలు ఉంటాయా అన్న విషయాన్ని డాక్టర్ సయ్యద్ ఆమెర్తోనే మాట్లాడదాం. డాక్టర్ సయ్యద్ ఆమెర్, చెప్పండి మీ గురించి ముందుగా. నేను డాక్టర్ సయ్యద్ ఆమెర్ అండి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ ఆలివ్ హాస్పిటల్స్. నాది ఎంబీబీఎస్ అయింది. దాని తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ నేను చేశాను. ఐ వాజ్ అన్ సిల్వర్ మెడలిస్ట్. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద కాలేజ్ అండ్ రిసీవ్ సిల్వర్ మెడల్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అండి. అండ్ దెన్ ఐ డిడ్ మై ఎంసీహెచ్ యూరాలజీ అండ్ ఐ రిసీవ్డ్ ఎ గోల్డ్ మెడల్ ఫ్రమ్ మై ఎంసీహెచ్ యూరాలజీ అండి. ఇక్కడ ప్రస్తుతానికి నేను యూరో సర్జన్గా, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీగా నేను నా సేవలు అందిస్తున్నాను. డాక్టర్ ఆమెర్, ఈ పర్టికులర్ కేసు గురించి చెప్పండి. 3 కిడ్నీలు ఉంటాయా అసలు? యాక్చువల్లీ 3 కాదండి. నార్మల్గా మనుషులకి 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీ నుంచి వచ్చే పైప్ ఉంటాయండి. రైట్ సైడ్ వచ్చేసి రైట్ కిడ్నీ నుంచి వచ్చేది ఒక పైప్ అండి. అదే లెఫ్ట్ సైడ్ కిడ్నీలో వచ్చేసి లెఫ్ట్ కిడ్నీ నుంచి వచ్చేది పైప్ అండి. కానీ కొన్నిసార్లు ఏమవుతాయి, ఒక 150 నుంచి ఒక 200 పేషెంట్స్ నుంచి ఒక పేషెంట్కి ఒక కిడ్నీకి 2 విభాగాలు ఉండొచ్చు, 2 పోర్షన్స్ ఉండొచ్చు. ఆ 2 పోర్షన్స్ నుంచి మళ్ళీ 2 ట్యూబ్స్ వస్తుంటాయి. సో టోటల్గా చూస్తే మనం బాడీలో 3 ట్యూబ్స్ ఉంటాయండి. ఇంకా ఒకటే కిడ్నీకి 2 పోర్షన్. అదే ఈ మెడికల్ లాంగ్వేజ్లో కంప్లీట్ డూప్లికేషన్ ఆఫ్ కిడ్నీ అంటామండి దీనికి. కానీ అలాంటి పేషెంట్స్కి 2 స్టోన్స్ ఉండము, మళ్ళీ అది కూడా 2 పోర్షన్స్లో కూడా స్టోన్స్ ఉండి స్టక్ చేయడము, ఇది చాలా రేర్ అండి. సో ఇప్పుడు నార్మల్ మనం చూస్తూ ఉంటే ఇదే కిడ్నీ నుంచి ఇది వచ్చే పైప్ అండి. కిడ్నీ నుంచి వచ్చే పైప్. సో ఈ పైప్లో స్టోన్స్ స్టక్ అవ్వచ్చు. కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఈ 2 పోర్షన్స్ ఉండే, పైన ఒకటి ఇంకో కింద పోర్షన్ ఒకటి, ఇంకా 2 ట్యూబ్స్ ఉండేయండి, సపరేట్గా 2 ట్యూబ్స్. ఆ ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోయి ఉండే పేషెంట్కి ఆ స్టోన్స్ వల్ల. సో ఇలాంటి పేషెంట్ మన దగ్గర వచ్చారు. 4-5 డేస్ ఆయన ఇబ్బంది ఉండే, నొప్పి ఉండే, వాంతులు ఉండే, ఇవన్నీ ఉండే. సో అలాంటి కేసు నేను చూసి అడ్మిట్ చేసేసి ఫస్ట్ వాళ్ళకి స్టెబిలైజ్ చేసాము. నెక్స్ట్ డే వి ప్లాన్ ఫర్ సర్జరీ, కీ హోల్ సర్జరీ చేసాము. సో ఆ కీ హోల్ వెనకాల చిన్న హోల్ ఇచ్చేసి ఆ హోల్ నుంచి 2 స్టోన్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా తీసేసామండి. తీసిన ఇంకా డే కేర్ ప్రొసీజర్ లాగా ఈరోజు చేసాము. ఆ పేషెంట్ని నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసేసాము. మొన్న కూడా పేషెంట్ వచ్చారు, రివ్యూ ఫాలో. పేషెంట్ ఇస్ హ్యాపీ అండ్ ఈస్ కంప్లీట్లీ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఏం ఇబ్బంది ఏం లేవండి. అంటే ఆ మనిషి తెలుసా ఇంతకుముందే కిడ్నీలో డబుల్? వాళ్ళకి తెలియదండి. ఎప్పుడు వచ్చారు మన దగ్గర, మనం టెస్ట్ చేయించాము. టెస్ట్లో మనకు తెలిసింది ఆ 2 పోర్షన్స్ ఉన్నాయి, 2 ట్యూబ్స్ ఉన్నాయి. సో టోటల్గా బాడీలో 3 ట్యూబ్స్ ఉండే. ఇంకా ఏ సైడ్ ట్యూబ్స్ ఉన్నాయి ఆ సైడ్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉండే. ఆ స్టోన్స్ పైన పోర్షన్లో కూడా స్టోన్ ఉండే, కింద పోర్షన్లో కూడా స్టోన్ ఉండే. అంటే 2 కిడ్నీలో ఒక డూప్లికేషన్, 3 ట్యూబ్స్ ఉన్నాయి. అంటే 3 కిడ్నీలు ఉన్నట్టు లెక్క కాదు. ఒకవేళ లేమెన్లో మనం చెప్పాలంటే 3 కిడ్నీలు అనొచ్చు, ఇంకా 3 ట్యూబ్ అనొచ్చు. అదే మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కంప్లీట్ డూప్లికేషన్ ఆఫ్ కిడ్నీ అంటాము. ఒకటే కిడ్నీ 2 పోర్షన్స్ అయిపోయి సపరేట్గా అయిపోయి మళ్ళీ ఆ 2 ట్యూబ్స్ వస్తూ ఉండే. సో అలా స్టక్ అయిపోయే కిడ్నీలో కూడా మనం సక్సెస్ఫుల్గా ఆ 2 స్టోన్స్ కూడా తీయడం జరిగింది. దగ్గరకు వచ్చాడు, తన స్టోన్స్ ఉన్నాయి, బ్లాకేజ్ ఉంది, వచ్చాడు. మామూలుగా అలా ఉంటే శరీరానికి ఇబ్బంది ఉండదా? మామూలుగా అలా డూప్లికేషన్ ఉంది, 3 ట్యూబ్స్ వర్క్ చేస్తున్నాయి, మనిషికి ఏం ఉండదండి. ఎందుకంటే మనిషికి దేవుడు ఇచ్చాడు, నడుస్తుంటుంది. కానీ ఎప్పుడైనా సరే ఇలా మనకు తెలిసేది ఏంటంటే రేర్గా సడన్గా బ్లాక్ అవుతుంది, పేషెంట్ వస్తారు, మనం తీసేస్తాము. కానీ ఈ పేషెంట్కి ఏమవుతుందంటే 2 ట్యూబ్స్ ఉండే, ఒక 2 కిడ్నీ పోర్షన్స్ ఉండే, ఇంకా ఆ 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యి ఉండే. 2 పోర్షన్స్లో కూడా స్టోన్ వచ్చేది. ఆ స్టోన్ వల్ల నొప్పి ఉండే, బాగా వాంతులు ఉండే ఆయనకి. అలా వచ్చారు. ఇలా అవడం చాలా రేర్. సో ఒకటే కిడ్నీలో ఒక స్టోన్ ఉండొచ్చు, లేదంటే పెద్ద రాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఈ పేషెంట్ ఉండేసి ఒకటే కిడ్నీలో 2 విభాగాలు ఉండాలి, మళ్ళీ దాని నుంచి వచ్చే 2 ట్యూబ్స్ ఉన్నాయి, మళ్ళీ ఆ 2 ట్యూబ్స్ కూడా స్టక్ అవ్వాలి, బ్లాక్ అవ్వాలి, ఇది రేర్. సో మనం వెనకాల నుంచి కీ హోల్ చేసేసి ఆ సక్సెస్ఫుల్గా ఆ పేషెంట్ని స్టోన్స్ తీసేసామండి. ఇలా ఎంత పర్సెంటేజ్ ఉంటుంది జనాల్లో ఇలా ఉంటాయి? ఒక 150 నుంచి 200 మెంబర్స్లో ఒక పేషెంట్కి ఇలా ఉండొచ్చు. కానీ ఆ పేషెంట్కి 2 స్టోన్స్ ఉండడం, మళ్ళీ ఆ 2 కిడ్నీలు కూడా బ్లాక్ అవడం,
ఒకటే సైడ్ ఉన్న 2 పోర్షన్స్ ట్యూబ్స్ కూడా బ్లాక్ అవ్వడం ఇది చాలా రేర్. యూజువల్గా అంతా చూడడం. పార్ట్ ఎక్స్ట్రా ఉంది మీరు చెప్పినట్టుగా. అవునండి. ఎక్స్ట్రా పార్ట్ నువ్వు తీసేయచ్చా? అవసరం లేదండి, అది దేవుడు ఇచ్చాడు, పనిచేస్తుంది, మనం కాపాడుకుంటూ చూసుకోవాలి. ఫ్యూచర్లో దానివల్ల ఇప్పుడు 2 బ్లాకేజ్ అయినాయి, అప్పుడు అది తీసేయడం మంచిదా, అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు? కాదండి, ఎందుకంటే 2 ట్యూబ్స్ ఉన్నాయి, కిడ్నీ పనిచేస్తుంది, రాలుంది, తీసేసాము, నీళ్ళు తాగుతుంటే మంచిగా ఉంటుంది అంతే. ఏదో ఆ పోర్షన్ ఎక్స్ట్రా అది దేవుడు ఇచ్చాడు అంతే. మనం చేయాల్సింది అది జస్ట్ డూప్లికేషన్ ఆఫ్ కిడ్నీ, దానికి చేసి తీయడం అవసరం లేదండి. సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి 2 కిడ్నీలు అంటుకుని ఉన్నాయి. డూప్లికేషన్ అంటే దానికి అవునండి, ఒకటే కిడ్నీ 2 విభాగాలు అయిపోయి 2 ట్యూబ్స్ కూడా ఉన్నాయి, సపరేట్ గా 2 ట్యూబ్స్ 2 కిడ్నీస్ అటాచ్ అయి ఉంది దానికి. కానీ వేరువేరుగా 3 కిడ్నీలు ఉన్న కేసులు కూడా ఉన్నట్టున్నాయి కదా? అవునండి, ఉన్నాయండి కొన్ని. అది చాలా రేర్ గా ఉంటాయి. ఆ కిడ్నీస్ కూడా ఉంటాయి, దానిలో కూడా ట్యూబ్స్ కూడా సపరేట్ గా ఉండొచ్చు. మన జర్మనీలో ఒకటి, నాగ్పూర్లో ఒకటి. అంటే దాన్ని ఎట్లా అట్లా కంటిన్యూ చేయొచ్చా? అలానే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ కిడ్నీ పని చేయట్లేదు, తక్కువగా పని చేస్తుంది, పని చేయట్లేదు అంటే ఆ పోర్షన్ తీసేయాలి. ఇప్పుడు మెజారిటీ టైమ్స్ ఏమైతాయంటే ఆ కిడ్నీలో ఉన్న 2 పోర్షన్స్ ఉంటాయి, ఒక్క పోర్షన్ పని చేయదు, ఇంకా కొన్నిసార్లు ఆ పోర్షన్లో రాళ్ళు కూడా రావచ్చు. అలాంటి టైంలో ఆ పోర్షన్ కూడా తీసేస్తారు, ట్యూబ్ కూడా తీసేస్తారు, దాంతోపాటు ఆ రాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు మన చేసిన పేషెంట్కి అయితే 2 కిడ్నీలు ఆ పోర్షన్స్ పని చేస్తూనే ఉన్నాయి, ఆ రాళ్ళు మాత్రం వచ్చేసి పైన కూడా స్టక్ ఉండే, కింద విభాగంలో కూడా స్టక్ ఉండే, పూర్తిగా స్టక్ అయిపోయి ఉండే. సో ఇలా 2 ట్యూబ్స్ ఇంకా 2 పోర్షన్స్ ఉండే, సక్సెస్ఫుల్గా మనం ఆ 2 స్టోల్గా తీసేసాము. ఇంకా 2 పైప్ పెట్టాము, స్టంట్ పెట్టాము, ఇన్ఫెక్షన్ ఏం కాకుండా ఉండడానికి. అయినా బాగానే ఉన్నారు. సో ఒక బాడీ 3 కిడ్నీలతో మనిషి బతుకుండవచ్చు, జీవించవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదంటే? అవునండి, జీవించవచ్చు. సో ఇదండి కేసు, డాక్టర్ సయ్యద్ ఆమెర్ డీల్ చేసిన కేసు. ఒక వ్యక్తికి 3 కిడ్నీలు కాదు, కానీ సైన్స్లో అది శాస్త్రీయంగా అది ఉంటుందట. 3 కిడ్నీలు 3 గుండెలను మాట్లాడుతూ ఉంటాం, కానీ ఈ కేసులో 3 కిడ్నీలు అనొచ్చు, 3 ట్యూబ్లు ఉన్నాయి కాబట్టి 3 కిడ్నీలు అనొచ్చు. డాక్టర్ గారు దీనికి సంబంధించి మనకు మంచి వివరణ ఇచ్చారు. ఇది కూడా మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాం.